10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళ యొక్క అక్కస్సు అడుగడుగున ఎలగెత్తుతూనే ఉండరు. దాంట్లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే వాడు బాడ్కవ్ సుమన్ అంటాడు. వాడు బాడ్కవే, దానేం నిక్కచ్చిగా చెప్తాం. ఎందుకొరకు వాళ్ళు మాట్లాడేదన్నీ కూడా బద్మాష్ కూతలే. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎంటికే సుమన్ రా బాబు, బాల్క అంటే ఎంట్రుక, ఆ ఎంట్రుకకున్న విలువ కూడా నీకు లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ములాఖాత్ అయినరు, మీరు 7 మండలాలు మీరు ఇద్దరు కలుసుకొని ఒక ప్లాన్ చేసుకొని తెలంగాణను మళ్ళీ ఆగం పట్టేయాలని చెప్పేసి అని మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి. అయితే సమకాలికులైనంత మాత్రాన, అనుచరులైనంత మాత్రాన తెలంగాణను తీసుకొని పోయి ఆంధ్రాకి అప్పచెప్పడం అనేది మీ యొక్క కుచిత గుణానికి నిదర్శనం. ఆయన ప్రమాణ స్వీకారమే చేయకపోయా, ఆయన పాలనే స్టార్ట్ చేయకపోయా, మా మీద ఇసుకపోవడం అంటే మీరు నిజంగానే బాడుకోవ బుద్ధులు మీరు మానుకోలే. 7 మండలాల విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు కింద ఆ బ్యాక్ వాటర్తో ఏదైతే మునుగుతుందో ఆ పోలవరం ప్రాజెక్టును మాకు జాతీయ హోదాతోనే మాకు రాష్ట్రంతో పాటు కేటాయిస్తారు కనుక ఈ ప్రాంతంలో మేము ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఈ బ్యాక్ వాటరు ఆంధ్ర ప్రాంతానికి దాకా వెళ్తుంది, భద్రాచలం దాకా వెళ్తుంది కనుక మీరు మాకు 7 మండలాలను ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు అప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అందులో పొందుపరిచారు. ఎందుకొరకు అప్పుడు అది ప్రవేశపెట్టి అందులో పొందుపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లును ప్రవేశపెట్టారు. దానికి అమెండ్మెంట్ కూడా చేశారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు ఈ అంశం గురించి విలేకరులు అడిగితే, తెలంగాణ ఉద్యమకారులు అడిగితే ఒక మాట చెప్పింది కేసీఆర్ గారు. మీరు ఒకసారి మీ దగ్గర ఉంటాయి ఆ క్లిప్పింగ్స్ చూడండి, టీఆర్ఎస్ నాయకులారా ఒక బద్మాషి వెళ్ళారా. కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఇంత పెద్ద తెలంగాణ వస్తుంది కదా, చిన్న 7 మండలాలు పోతే ఏమైందని, ఇంత పెద్ద రాష్ట్రం వస్తుంది కదా మనకు, ఈ 7 మండలాలు పోతే ఏమవుతుంది అని చాలా స్పష్టంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. పత్రికలలో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. అంటే ఇంత రాష్ట్రం వస్తున్నప్పుడు మనం కొంత కోల్పోక తప్పదు. వాళ్ళకు పోలవరం కట్టుకోవాలంటే 7 మండలాలు మునుగుతాయి, మనం పేచి పెడతామని, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఉన్నాయి కనుక మనకు పేచి పెడతాం, ప్రాజెక్టును కట్టనీయమని చెప్పేసి అనే ఉద్దేశంతోనే వాళ్ళు దాన్ని పట్టుబట్టిండ్రు. ఆ రోజు బిల్లులో కూడా పెట్టిండ్రు. దాన్ని పోతే పోని అని చెప్పినోడు ఈయననే. ఆ తర్వాత పల్లె జ్యోతి, అదే రకంగా గ్రామ ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు అయిన సమయంలో కూడా 7 మండలాల్లో అధికారులు పోలే. అంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారులు ఎవరు కూడా అక్కడ పోలేదు. ఇంకోటి మండలాల విభజన జరుగుతున్నప్పుడు కూడా మన దాంట్లోకి తీసుకోలేదు. అది 10 సంవత్సరాలు నడిచింది. కేసీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు, ప్రభుత్వానికి కూడా. కానీ ఈరోజు మేమేదో కొత్తగా మళ్ళీ మేము రెండోది ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో మళ్ళీ మండలాలను అక్కడ కలుపుతామని చెప్పేసి అంటే ఇది ఆల్రెడీగా అందులోకి వెళ్ళిపోయినాయి. దానికి కావాలని మళ్ళీ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలని చెప్పేసి అని కుట్రలో భాగమే ఇది. ఆ కుట్రలో భాగమే మళ్ళీ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలి, లొల్లు టీఆర్ఎస్లోకున్న పనేం పని, మన ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి మన పబ్బం గడుపుకోవాలి. ఎందుకొరకు తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పూర్తిగా చచ్చిపోతుంది. ఆల్రెడీగా 60-70% అవుట్ అయింది. ఒక ఎంపీ కూడా రాలే. ఆల్రెడీ ఇక్కడ టీఆర్ఎస్ ఖతమవుతుంది తెలంగాణలో. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయిందో ఇంకా తెలంగాణ ఊస అనేది వాళ్ళు మర్చిపోయారు.
వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ ఇటువంటివి లేవనెత్తి మాట్లాడుతుంటారు. 5 ఊర్లు పోతున్నాయి, దాని గురించి పట్టించుకోవాలా, 7 మండలాలు పోయినాయి. ఇది 10 సంవత్సరాల క్రితమే రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఇది ప్రత్యేకంగా జరిగింది. దీని మీద అప్పుడు చేసింది కేసీఆర్ చెప్పింది కదా సార్ గొప్పలు. అసలు రాసిందే నేను, మొత్తం దాన్ని స్క్రిప్ట్ రాసిందే నేను. తెలంగాణ రాష్ట్ర బిల్లును మొత్తం ఏ రకంగా ఉండాలని రాసి ప్రవేశపెట్టించిందే నేనని చెప్పేసి అని 80,000 70,000 పుస్తకాలు చదివిన ఈ మీదవే చెప్పింది కదా. అవన్నీ మా జ్ఞాపకే ఉన్నాయి. మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, అప్పుడు టీఆర్ఎస్లో కూడా ఉన్నాం. మేము టీఆర్ఎస్లో మేము ఉన్నాము. ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ ఖచ్చితంగా వాళ్ళు కానీ బహిరంగ విచారణ సవాల్కు స్వీకరిస్తే బాల్క సుమన్ నువ్వు రారాబాయి తెలంగాణ అమరవీర శుభం గారికి ఆ రోజు మీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. సాక్ష్యాలతో సహా 7 మండలాలు పోతే ఏమైంది, ఇంత పెద్ద తెలంగాణనే వస్తుంది కదా అని చెప్పేసి అన్నోడు మీ కేసీఆర్ కాదా? దమ్ముందా నీకు బహిరంగ విచారణకు రానికే? నేను సవాల్ చేస్తున్నా. ఆ రోజు ఎంతోమంది అమరవీరులు త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ గారు చెల్లించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దాని తెలంగాణ రాష్ట్రం వస్తున్న సంబరంలో వస్తుంది కదా మనకు అని చెప్పేసి అని దాన్ని పక్కన పెట్టిన వాళ్ళు మీరే. కావాలని చంద్రబాబు నాయుడు గారికి మరియు ముఖ్యమంత్రి గారికి లింకు పెట్టి మాట్లాడి రాజకీయ పాపం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క ఆటలు సాగవు. ఇంకో నాయకుడు మాట్లాడుతారు, పెద్ద సుదర్శన్ అంటే ఆయన కమిషన్లు, మేము కమిషన్లకు ఆశపడి వాళ్ళ మీద కమిషన్లు వేస్తున్నామంట. కేసీఆర్ మీద కమిషన్లు వేపిస్తున్నట్టు, ఫోన్ ట్యాపింగ్ దాని మీద, లేకపోతే పోలవరం దాని మీద కమిషన్లు వేస్తున్నామంట. మీరు సుఖమైన పని చేసినరని 10 సంవత్సరాలు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణలో నాశనం అయిపోయింది. ఏ సంక్షేమ కార్యక్రమం కూడా నిర్వహించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపరించింది. దీనికి కారణం ఎవరు? మీ కేసీఆర్ కాదు. ఫోన్ ట్యాపింగ్ల పేరుతో నా ఆఫీసర్లను, ప్రైవేట్ వ్యక్తులను, కాంట్రాక్టర్లను, బిల్డర్స్ను అందరినీ బెదిరించి లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మీరు మీ 40 ఫండ్ కింద మేము ఇస్తే మీరు ఇవ్వాల్సిందే 40 ఫండ్కి పంపండి అని చెప్పేసి అని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు మీరు నియమించిన అధికారులు కాదు. ఆ డిపార్ట్మెంట్ ఉన్న హోదానికి మీరు వాడిందే ఇంకొక దానికి. మీ సార్ ఖచ్చితంగా జైలుకి పోతాడని చెప్పేసి అని ఒక భయం. అదే రకంగా కరెంటు విషయంలో నేను చెప్తున్నాను, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాడు. కేసీఆర్ ఇటు దిగిండో దిగలేదో కటక పని చేసినట్టు బంద్ అయింది కరెంట్ అంటాడు. ఒరే దుర్మార్గుడు, నీవు చేసిన అప్పులు కానీ వడ్డీలు కట్టకపోతే కానీ నిజంగానే కట్టక బంద్ చేయవలసిన అవసరం లేదు, అదే బంద్ అవుతుంది ఆటోమేటిక్గా. కట్టక ఎవడు బంద్ చేయవలసిన పనిలే. కేసీఆర్ చేసిన అప్పులకు ఆ 1000 కోట్ల రూపాయలు కానీ వడ్డీగానే కట్టకపోతే ఆ యొక్క డిస్కంలకు కానీ మనం ఇవ్వకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా బంద్ చేస్తారు. వాళ్ళే కట్టక ఎవడు బంద్ చేయవలసిన పనిలే. నీవు చేసిన ఘనకార్యం ఆ రకంగా ఉంది. అనవసరమైన దానిలో ప్రాజెక్టులను పెట్టి ఒక పక్క భద్రాద్రి, ఆ తర్వాత యాదాద్రి, ఈ థర్మల్ ప్రాజెక్టులు పెట్టి మొత్తం నాశనం 1000 కోట్ల రూపాయలు. నో టెండరింగ్, మొత్తం డైరెక్టే ఇవ్వడం. ఛత్తీస్గఢ్తోనే కరెంటుది అసలు టెండర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడడం. ఇంకోటి కేంద్ర పరిధిలో ఉండే ఆ రేటును ఫిక్స్ చేసేది వాళ్ళ చేతిలో పెట్టుకొని రాష్ట్రానికే మీరు రాష్ట్రం వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండా, మేము మాకు సంబంధం లేదని చెప్పేసి అని సంతకం పెట్టి వచ్చిన దుర్మార్గుడిన. ఈరోజు 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు వస్తుంది అంటే ఈరోజు కూడా 24 గంటల కరెంటు ఉంది. కానీ నీవు చేసిన పాపాలు, నువ్వు చేసిన అప్పులు ఎవరు కట్టాలి? ఇప్పుడు ఆ ప్రజల మీద ఏనికనే కదా మీరంతా చేసింది ఈ పని. కొన్ని 1000 కోట్ల రూపాయలు కరెంట్ అప్పులు ఉన్నాయి. ఈరోజు నోటీసులు ఇచ్చిర్రు, దాని మీద కమిషన్లు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడింది మీరు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోన అదొక సామెత మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, పనివంతునికి పందిరేయమని చెప్పేస్తే కుక్కతో తగిలి ఊసిపడింది అట్ట పందిరి. అట్టయిన ప్రాజెక్టు గట్ట సంవత్సరానికే కూలిపోయింది. అసలు కాడ టెస్ట్ చేస్తున్న వాళ్ళ అధికారులు ఎవరైతే వెళ్ళినరో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంది దీని కింద ఇంత పెద్ద రంధ్రం పడింది ఏంది, అసలు ఇది ఉంటుందా, గట్టి వరదొస్తే కొట్టుకపోతుందా అనే భయానకమైన పరిస్థితి అక్కడ దాపరించింది. అంటే మీ ఇంజనీరు, కేసీఆర్ ఇంజనీర్ అంటేనా కడితే ప్రాజెక్టు ఆ రకంగా ఉంది. కమిషన్లకు ఆశపడి 7.5 లక్షల కోట్ల రూపాయలు దోసుక తినడానికే మీరు అప్పులు చేశారు. ఆ అప్పు మొత్తం ప్రజల నెత్తిన పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పడింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక తట్టుకొని దీన్ని నడపగలుగుతారు. ఇంకోటి దీన్ని నడపలేనటువంటి పరిస్థితి చేతులు ఎత్తేసి
గవర్నమెంట్ మా శాత కదా అని చెప్పేసి అని వెళ్ళిపోయే పరిస్థితి చేసిండు కేసీఆర్. ఏలితే నేనే ఏలాలా, లేకపోతే ఇంకోటి కానీ ఎవడన్నా వస్తే దీని అసలు ఏం చేయకుండా ఏం చేయలేను అని చెప్పేసి అనే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిండు కేసీఆర్. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీలు కట్టలేక ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, తెలంగాణ ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాలన్నా, లేకపోతే ఈ దళితుడు చేసిన వ్యవహారాన్ని ఈ రకంగా చూడాలన్నా. కనుక తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నోడు ఎవడు కూడా చాలా దినాలు బతకడు. వాడు ఖచ్చితంగా చిప్పకూడు తినాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మేమేదో కమిషన్లకు ఆశపడుతున్నామని చెప్పేసి మీరు కమిషన్లకు ఆశపడారు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీరు కమిషన్లకు ఆశపడ్డారు. మీకు తెలియదా? చిన్న కౌన్సిలర్ కానుంచి సర్పంచ్ కానుంచి కదిలిస్తే మొత్తం ఎవరు చూసినా అవినీతిమయమే, భూ కబ్జా కోరలే అంతా. మీ అందరినీ కూడా ఖచ్చితంగా తాట తీస్తాం. బాల్క సుమన్ నీకు చివరిగా చెప్తున్నా, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించడానికి అమరవీరుల స్తూపం కాడికి వస్తావా? కేసీఆర్ గారు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వస్తుంది కదా, ఆ 7 మండలాలు మనకు అవసరం లేదని చెప్పేసి అని మాట్లాడిన మాటలు నేను మీకు బహిరంగంగా చూపిస్తాను, రా దమ్ముంటే అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రాజెక్టు కింద ఏదైతే మండలాలు పోతుంటాయో ఎక్కడైనా సరే, మన దగ్గరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ప్రాజెక్టు కింద వెళుతున్నాయి. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అది జాతీయ హోదా కింద ఉన్నది కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలు పట్టించుకోవాల్సిందే. ఎవరైనా ఇవ్వాల్సిందే నష్టపరిహారం, ఎవరైనా ఇవ్వాల్సిందే. కానీ పేచీలకు పోయి గొడవలు పెట్టుకొని మనం ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి అని మన మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టుకోవడానికి మాత్రం పనికొస్తుంది. అది దాన్ని చేసుకోవడానికే తప్ప కానీ ఆ రోజు విభజన చట్టంలోనే పెట్టి దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. అది అయితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ రోజు అదే అయింది. దాని మీద పట్టుబట్టిండ్రు. 7 మండలాలు పోలవరం కింద ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ అనేది కడతాం, వస్తుంది, వాళ్ళకి జాతీయ హోదా వస్తుంది. నాకు లేకపోతే ముప్పు ప్రాంతం తెలంగాణలో ఉంది, ఇది కానీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కట్టలేమని చెప్పేసి అనేది అది జగమెరిగిన సత్యమే. కనుక ఆ రోజు ఆర్డినెన్స్ను ఆ రోజు ప్రభుత్వం ఏదైతే చేసిందో, రాజ్యాంగ చట్టం ప్రకారం ఏదైతే చేసిందో